పోతారు, ఆ పిల్లగాడి ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. దాని బాధ్యత ఎవడు? చూడండి, ఈ కవర్ ఎటువంటి పాపాయం లేదు. పాలు, చక్కెర, రవ్వ. మేడారం జాతర కోట్ల మంది భక్తులకు నమ్మకం. కానీ ఒక బన్స్ అమ్ముకునే వ్యక్తిపై మీడియా చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాను రెండుగా చీల్చేసింది. అసలు అక్కడ జరిగింది అవేర్నెస్సా లేక పబ్లిసిటీ కోసం చేసిన అరాచకమా? తప్పు వ్యాపారిదా, మీడియాదా, లేక వ్యవస్థదా? ఒక పక్క రిపోర్టర్లు మైక్లు పట్టుకొని ఊగిపోతున్నారు. ఆ బండ్లను కింద పడేస్తూ కాలుతో తొక్కుతూ రచ్చ చేస్తున్నారు. సరే, క్వాలిటీ లేని వస్తువులు అమ్మడం ముమ్మాటికి తప్పే. భక్తుల ప్రాణాలతో ఆడుకుంటే ఎవరు ఊరుకోరు. కానీ అక్కడ మైకులు పట్టుకొని ప్రశ్నిస్తుంది ఎవరిని? ఎక్కడో మారుమూల గ్రామం నుండి వచ్చి 4 రోజులు ఏదో ఒకటి అమ్ముకొని 4 పైసలు సంపాదించుకుందాం అనుకునే ఒక సామాన్య చిరు వ్యాపారి. నేను ఒక ప్రశ్న రిపోర్టర్ని సూటిగా అడుగుదాం అనుకుంటున్నాను. ఆ బండ్లు అతను సొంతంగా తయారు చేశాడా? కాదు, ఏ హోల్సేల్ ఫ్యాక్టరీ నుంచో తెచ్చి ఉంటాడు. మరి అంత ధైర్యం ఉంటే ఆ బండు సప్లై చేసిన మెయిన్ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి నిలదీయాలి. కానీ ఇలా రోడ్డు మీద కూర్చున్న సామాన్యుడి మీద ప్రతాపం చూపిస్తే ఏం వస్తుంది? వ్యూస్ వస్తాయి, లైకులు వస్తాయి. కానీ పేదవాడి పెట్టుబడి ఏమైపోవాలి? మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్లా లేక జడ్జిలా? చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? నిజానికి అసలు తప్పు సిస్టమ్ది. కోట్ల మంది వచ్చే జాతరలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు? స్టాక్ చెక్ చేయాల్సింది ఎవరు? వాళ్ళు ఏసీ గదిలో నిద్రపోతుంటే ఇటు వ్యాపారులు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు, అటు మీడియా వాళ్ళు వచ్చి గందరగోళం చేస్తున్నారు. చివరికి బలవుతుంది మాత్రం జాతరకి వచ్చిన సామాన్య భక్తుడు, అప్పు తెచ్చి షాపు పెట్టుకున్న చిన్న వ్యాపారి మాత్రమే. అవేర్నెస్ తీసుకురావడం అంటే భయపెట్టడం కాదు, బాధ్యతను గుర్తు చేయడం. వ్యాపారులు జనం ప్రాణాలతో ఆడుకోవద్దు. రిపోర్టర్లు పేదవాడి పొట్ట కొట్టి పబ్లిసిటీ చేసుకోవద్దు. జాతరలో ఏదైనా కొనే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.